ఇండియాలో తమిళ్, హిందీ, మలయాళం ఇట్లా చాలా భాషలలో కూడా వీడియోలు చేస్తుండే క్రియేటర్లు చాలామంది ఉన్నారు. సో ఒక యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామే కాదన్న. ఎందుకంటే ఒక మారుమూల ఉన్న గ్రామంలో కూడా ఒక కంటెంట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉన్నది, చాలా వరకు చేస్తున్నారు. ఒక గిరిజన ప్రాంతాల్లో ఉన్నా కూడా లైఫ్ టైంను అంటే లైఫ్ జర్నీని ఎట్లుంటుంది, వాళ్ళ జీవితం ఎలా గడుస్తుందని కూడా కంటెంట్ క్రియేటర్లు అవుతూ చేస్తున్నారు. ఒక ఫుడ్ తిని కూడా ఇబ్బంది ఉన్న ప్రాంతాల్లో కూడా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు అయిపోయి వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఫుడ్ తినే విధంగా సపోర్ట్ ఉన్నప్పుడు సో ఎప్పుడు వచ్చేటోళ్ళకు 2027 ఫిబ్రవరి 1 నుంచి ఈ 8,000 hours అనేది పొడిగిస్తే వచ్చే వాళ్ళకు కూడా కొంచెం అడ్డుకట్ట లెక్క అయిపోతుంది. సపోర్ట్ చేయాల్సింది పోయింది, ఇంకా అడ్డుకట్ట వేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కొత్త ఫస్ట్ వాళ్ళకు 8,000 hours అనగానే వాళ్ళకి స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ అయ్యే బుద్ధి కాకుండా అయిపోయింది. ఎందుకంటే అబ్బాయి ఇప్పుడు నాతో అవుతుందా, ఇప్పుడు 90 daysలో 20 million 10 million రావడమే కష్టం ఉన్నది, అలాంటి నాకు 20 million వస్తాయా అని క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇంకా కొంచెం తగ్గించాలి, 10 million కొంచెం తగ్గించినా సరే, లేకపోతే డేస్ని పొడిగించినా సరే అదొక బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేసిన, కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేసినాం, కొంచెం ఎర్నీ చేసుకుందాం, ఒక బిల్డ్ చేసుకుందాం, ఒక కంటెంట్ క్రియేటర్ ఇద్దామని నేను చెప్పి స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇలాంటి షాకులు ఇస్తే నాకు చేయాలన్న ఉద్దేశం ఉన్నా కూడా చేయలేకపోతా. ఇప్పుడు నేను ఈ విషయం కొద్ది మాట్లాడుతున్నా కాబట్టి రేపు మాంటైన్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు కూడా నాకు మాంటైన్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ నాకు అవసరం లేదు. కానీ నాకు అనిపించింది మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను. ఎందుకంటే మనకు తెలుగు వాళ్ళకు ఉన్నది అదే కదా తీట, దానివే కంపను ముడ్డుకి కలిగించుకుంటాం. సో నాకు ఇప్పుడు అదే సరదాగా నేను ఏదో నాకు కూడా అట్లే ఉంది, ఇప్పుడు దానివే కంపను ముడ్డుకి కలిగించినట్టే ఉన్నది. సో నాకు ఏది ఉన్నా సరే నేను అడిగేస్తా మన తెలుగు వాళ్ళకు ఉన్న అలవాటు అది కాబట్టి. సో నేను యూట్యూబ్ నాకు రేపు మాంటైన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అయినా నేను మాట్లాడాలనుకుంటున్నా, నా ఎక్స్పీరియన్స్ని మాట్లాడాలనుకుంటున్నా, మాట్లాడతాను. సో కొత్త వచ్చేటోళ్ళకి సపోర్ట్ ఉండాల్సింది పోయి నువ్వు అడ్డుకట్టేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. ఎందుకంటే టాప్ 1 ఉన్న ఇండియాకు యూట్యూబ్ క్రియేటర్లు ఎక్కువ ఉన్న ఛాన్స్ ఉన్నప్పుడు యూట్యూబ్లో ఇంకా 10 మంది ఎక్కువ వచ్చే ఆప్షన్స్ తీసుకురావాల్సింది పోయి తక్కువే ఛాన్స్ ఉన్నట్టు చేసుకున్నాం. ఇప్పుడు కొత్త ఇండియాలో ఒక ఆటోప్లే అనే యాప్ వచ్చింది. ఇప్పుడు రేపు అందరూ దాన్ని ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువ క్రియేటర్లు దాంట్లో తయారైతే అప్పుడు యూట్యూబ్ ఏమవుతుంది, మూసుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటివి కాకుండా మనం కొంచెం యూట్యూబ్ని కొంచెం ఇంకా కొత్త వస్తువులకు బూస్టింగ్ లెక్కలు ఉండాలి, ఒక సపోర్ట్ లెక్కలు ఉండాలి, ఒక పిల్లల లెక్కలు ఉండాల్సింది పోయి ఒక అడ్డుకట్ట బ్రేక్ కట్ లెక్క అడ్డం పడుతుంటే వచ్చేటోళ్ళకి ఎలా చేయబుద్ది అవుతుంది. ఇప్పుడు అట్లీస్ట్ మేము వీడియోలు చేస్తున్నాం, చేసిన వీడియోలైనా పుష్ చేస్తున్నాం అంటే చెయ్యదు. ఇప్పుడు ఎంతో కష్టపడి డే అంతా కష్టపడి ఒక వీడియో చేసి నెక్స్ట్ డే అంతా కష్టపడి దాన్ని ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నాక దానికి 100 views కూడా వస్తలేవు. సో చేసిన ఫలితానికి కూడా పనికి కూడా ఫలితం వస్తలేదు, చేసిన పనికి కూడా ఫలితం అనేది రావట్లేదు. సో అట్లా 100 views 50 views 10 views వస్తే మనం చేయాలన్నోనికి ఎట్లా అవుతుంది. అట్లీస్ట్ కొత్త అప్లోడ్ చేసే వాళ్ళకన్నా కొంచెం బూస్టింగ్ ఇచ్చి కొంచెం వైరల్ అయ్యే విధంగా పుష్ చేస్తే అట్లీస్ట్ స్టార్ట్ చేసేటోని కానీ చేయబుద్ధి అవుతుంది. అరే పోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి చూస్తున్నారు, అట్లీస్ట్ పుష్ చేస్తుంది అనే ఉద్దేశంతోనే చేస్తారు కదా. సో ఇలాంటివి ఏం చేయకుండా పెట్టిన వీడియోని మేమే 100 సార్లు చూసుకుని ఉంది, కానీ పక్కోడు వచ్చి ఎవరు చూసింది లేదు వీడియోని. ఈ ఉన్న ఫాలోవర్స్లో ఉన్న 100-200 ఉన్నా కూడా సబ్స్క్రైబర్స్ వాళ్ళే సరిగా చూస్తలేరు. కొత్త వాళ్ళని వచ్చి ఒక 2-3 వచ్చి చూస్తారు, కానీ పాత వాళ్ళు మనకున్న ఫాలోవర్సే మనం చూస్తలేరు. సో పుష్ చేయాల్సింది పోయి అట్లా పుష్ చేయవు, ఒక షార్ట్ పెడతాం అది వైరల్ కాదు, ఎన్నని ట్రై చేస్తారు. నేను డైలీ 10 షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా, దాంట్లో కూడా రెండో కొంచెం పోతుంది 1K 2K 5K లాస్ట్. ఈ రీసెంట్గా నిన్న మొన్న 28K లాస్ట్. సో పెట్టిన 10 వీడియోలకు ఒక్క వీడియో వైరల్ అయితే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 90 daysలో 10 million కావాలంటారు. ఆ రకంగా చూసుకున్నా మనకు ఒక రోజుకి 1,11,000 వ్యూస్ రావాలి. ఒక రోజుకి 1,11,000 చిల్లర వ్యూస్ కావాలి ఒక రోజుకి. 90 daysలో మనకు 10 million కంప్లీట్ కావాలంటే సో ఇది ఏదో పాసిబుల్ అవుతుంది. కొత్తగా వచ్చేటోళ్ళకి ఎలా వైరల్ అవుతుంది? ఒక కంటెంట్ తీస్తాం, ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం, దాని పుష్ కాదు. ఇప్పుడు 4 రోజులు యూట్యూబ్ చేసి ఇంట్లో ఏమంటారు, అది ఎందుకు పనికిరాంది ఎందుకు చేస్తున్నావు అని ఇంట్లో తెలియని వాళ్ళు అనుకుంటారు కదా. సో నువ్వు కొంచెం బూస్ట్ ఇచ్చి పుష్ చేస్తుంటే మన ఇంట్లోకి కూడా చెప్పనీకు ఉంటుంది. అరే ఇలా పైసలు వస్తాయి అమ్మ, అరే నాన్న ఇలా పైసలు వస్తాయి, ఇది పుష్ అవుతుంది, ఒక ఇంత అయింది, ఇంకో కొన్ని రోజులు అయితే వస్తాయి అని చెప్పి నీకు ఆప్షన్ ఉంటుంది. నువ్వు ఉన్న వీడియోలు కష్టపడి చేస్తుండే చూసుకోవడానికి నవ్వుల పాలేక యూట్యూబ్ అన్నట్టు వేలనే అయిపోయింది. తెలియని వాళ్ళు దాంట్లో అమౌంట్ ఎర్న్ అయితే మనం చెప్పుకోవడానికి ఉంటుంది, గల్ల ఎగరేసుకొని చెప్తాం అరే అమౌంట్ ఎర్న్ అవుతుందా మాంటైన్ అయింది ఛానల్ అని చెప్పుకోవడానికి ఉంటుంది.
సో అట్లాంటి ఏది సపోర్ట్ లేకుండా ఇప్పుడు పాత వాళ్ళే దాదాపు ఉన్న కంటెంట్ క్రియేటర్లే పుష్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వీడియోలు ఆల్రెడీ ఇంతకుముందు చూసి ఉంటారు, తెలుస్తాం కాబట్టి చూస్తాం, వాళ్ళ ఫేస్ చూస్తేనే చూస్తాం ఓపెన్ చేసి. మరి కొత్త వాళ్ళు ఎటు పోవాలి, కొత్త వాళ్ళు ఎలా వైరల్ కావాలి? వచ్చిన వీడియో పెడితే 100 వ్యూస్ 50 వ్యూస్ వస్తే వాడు చేయాలనుకున్నాను ఎట్లా చేయగలుగుతాడు? పొద్దున్న నుంచి కష్టపడి ఒక వీడియో తీసుకుంటాడు, అది చేస్తాడు, అప్లోడ్ చేస్తాడు, దానికి అప్లోడ్కి తిప్పలు పడతాడు, అది ఒక దగ్గర సిగ్నల్ వస్తుంది, ఒక దగ్గర సిగ్నల్ రాదు, దానికో స్క్రీన్ ఆఫ్ కాకుండా అప్లోడ్ టైంలో ఆ మొబైల్ కొని స్టక్ అవుతాయి. సో అయినా కష్టపడి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తుంటే దాని వ్యూస్ రాకపోతే దానికి ఫలితం ఏమున్నది? సో అట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు మళ్ళీ ఈ 8,000 hours అని పెడితే ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు ఉన్నది అంతా 5 months ఉన్నది. ఈ 5 monthsలో ఇప్పుడు నాది అంత కొడితేనది 200 to 300 దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు. నా వాచ్ అవర్ టైం 100-200 గంటలు అయింది. ఇప్పుడు ఈ 5 monthsలో నాకు ఒకటేసారి 4,000 hours కావాలంటే ఏడుకెళ్ళి అవుతుంది? ఆ ఉన్న ఫాలోవర్స్ కూడా నేను అంతకుముందు ఒక 1 year బ్యాక్ అప్లోడ్ చేసి వీడియోలకు ఉన్న 100 ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు 5 monthsలో తొందరనే మనకు 1000 మంది ఫాలోవర్స్ అంటే 1000 మంది ఎట్లా అట్లా వస్తారు. వాచ్ అవర్స్ ఎలా నిండాలి? పెట్టిన వీడియో పుష్ కాదు, వైరల్ కాదు, అప్పుడు వాచ్ అవర్స్ ఏడ నిండుతుంది? కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఒక అడ్డు కట్టేసి ఏదో పాలిటిక్లు కదా, ఈరోజు ఒక మాట మాట్లాడారు, రేపు ఒక మాట్లాడినట్టు. అట్లీస్ట్ ఈ 5 months కాకుండా ఇంకో 6 months పెంచి ఇది ఒక 1 year పెంచిన ఆ 1 yearలో పెట్టు కొత్త స్టార్ట్ చేసేవాళ్ళనే స్టార్ట్ చేసుకొని మాంటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ 90 days కాస్త 120 days అట్లా ఇంకొక 1 month పెంచితే బెటర్గా ఉంటుంది కదా. ఇంకా మిలియన్ పెంచడం ఎందుకు? 10 million కాస్త 20 million చేయడం ఎందుకు? అదే డేస్ పెంచితే వచ్చే వాళ్ళకి కూడా ఒక లక్ కదా, ఒక ఛాన్స్ కదా, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది కదా, ఒకరికి లైఫ్ అవుతుంది కదా, ఒకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతుంది కదా. సో అట్లాంటిది పోయి నువ్వు ఇట్లా 8,000 hours 20 million వ్యూస్ అంటే ఎలా పాసిబుల్? వీడియోలు చేసి కంటెంట్ క్రియేటర్లు అయ్యేటోళ్ళకి తెలుస్తుంది దాని వాల్యూ ఏంది, ఒక్క వ్యూస్ వాల్యూ ఏందని వాళ్ళకి వెళ్తుంది. నువ్వు వాడు ఆఫీస్లో కూర్చొని నేను సెట్టింగ్ చేంజ్ చేస్తా, మాంటైన్ చేయడానికి ఇన్ని అవర్స్ కావాలి, అన్ని అవర్స్ కావాలి, నేను మొత్తం అప్డేట్ చేస్తున్నా అంటే కుదరదు కదా. దీంట్లో టాప్ 1 ఉన్నది మన ఇండియా. సో మన ఇండియాలో దాదాపు 518 millions ఆఫ్ క్రియేటర్స్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ మందికి, ఎక్కువ యూట్యూబ్ని యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ మట్టుకున్నారు. సో అలాంటప్పుడు ఇప్పుడు 8,000 hours పెంచడం అనేది ఇంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. సో కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసేటోళ్ళకి అనేది ఒక బూస్టింగ్ లెక్క, సపోర్ట్ లెక్క ఉండాల్సిన యూట్యూబే ఈ రోజున మనకు అడ్డు కట్టేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. కొత్త వచ్చే క్రియేటర్లు కొంచెం వాచ్ అవర్స్ అనేది తగ్గించి, లేకపోతే డేస్ పొడిగించి, షార్ట్ వీడియోస్ కోసం 10 million అని కొంచెం తగ్గించి, లేకపోతే డేస్ అని కొంచెం పొడిగిస్తే కొత్త వచ్చేటోళ్ళకి ఇంకా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటిది ఇలా చేసినప్పుడు చేసేటోళ్ళకి కూడా చేయాలనిపించకుండా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. చేయాలా వద్దా, అసలు మాంటైన్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో ఎందుకు ఇట్లా అవుతుంది నాకు అర్థం కావట్లేదు. ప్రపంచవ్యాప్తంగానే ఇండియానే ఫస్ట్ ఉన్న ప్లేస్ ఉన్నప్పుడు సో ఇట్లా ఎందుకు ఎత్తుందో నాకు అర్థం కావట్లేదు. మన ఇండియాలో